మీ పేరేనా? సయ్యద్ ఆసిఫ్ అలీ, NSUI, ఖమ్మం డిస్టిక్. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఏంటి పరిస్థితి? ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ దాదాపు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు 40 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో మంచి లీడర్గా వాళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. ఆయన కొడుకైనటువంటి నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ వేసినప్పుడు 20,000 ఓట్లు గెలిచారు. దాని తర్వాత ఎంఐఎం నుంచి నిలబడ్డప్పుడు 40,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అవుట్మోస్ట్గా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, పథకాల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమేనా? అంటే నిజానికి వాస్తవానికి చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మా మీద బురద చల్లడమే తప్ప వేరే పనేం లేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన దానికన్నా ఇప్పుడు మేము ఈ వచ్చిన 2 సంవత్సరాల్లో చాలామందికి చాలా చేసినాం. అది ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. ఏదైతే మీకు ఇప్పుడు ఫ్రీ బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, అదేవిధంగా మొన్న 60,000 పోస్టులు నిరుద్యోగులకు కానివ్వండి, ఇవన్నింటినీ ఉన్నాయి. అవే తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వార్త అయితే బలంగా స్పెక్యులేషన్ అవుతూ ఉంది. ఆ వార్త ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే నవీన్ యాదవ్ గుండాగిరి, దాదాగిరి, దందాలు, సెటిల్మెంట్లు, రౌడీలకు ఒక అడ్డాగా మారుతుంది అన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఆ ప్రచారం ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు. ఎట్లా చూస్తారు? అయితే ఇప్పుడు మీరన్న రౌడీ, గూండా అని మీరు మాట్లాడుతున్నారు కదా, మంచి అంటే ప్రజలు మీద ఇప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షాలు బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ ముఖ్యంగా ఈ పాత్ర టీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు రౌడీయిజం, గుండాయిజం అనే విషయాలకు వస్తే దాన్ని పుట్టి పెంచి పోసిందే టీఆర్ఎస్ పార్టీ, పోషించిందే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మొన్న ఇప్పుడు INC సల్మాన్ అని ఒక ఆయన ఉండు, ఆయన కూడా మీకు ఆయన మీద 25 కేసులు ఉన్నాయి. ఆయన్ని మీరు డైరెక్ట్గా జాయిన్ చేయించుకున్నారు. ఇప్పుడు రౌడీయిజాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు అన్నట్టండి? ప్రజలు చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, మీడియా చూస్తున్నది. రౌడీయిజాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి విచక్షణారహితమైన కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సునీత గారు బలంగా తిరుగుతున్నారు ప్రజల్లో. మహిళల పట్ల ఒక సెంటిమెంట్ భావం ఏర్పడే అవకాశం ఉంది అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. ఆ రకంగా మీకేమైనా అనిపిస్తుందా ఇక్కడ? అంటే అట్లా ఏం లేదు. నిజంగా మహిళల పట్ల అదే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ చూపించుకొని ఉంటే వాళ్ళు ఏం చేయాలి? 100% ఇప్పుడు ఆ సునీత, ఇప్పుడు మాగంటి సునీత గారిని అంతమంది డబ్బున్న ఉన్నారు, అంతమంది బిగ్ షాట్స్ ఉన్నారు, అర్థమవుతుందా? భర్త చనిపోయిండు, పార్టీలోకి తీసుకొని ఏదో ఒకటి ఆమె పార్టీ పరంగా ఫైనాన్షియల్గానో ఇంకేమైనా ఆయన చూసుకోవాలి. బట్ ప్రజలు అల్టిమేట్గా ఏం చూస్తారంటే మనకు మంచి చేసే వాళ్ళని, అభివృద్ధి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నవీన్ యాదవ్ గారు 100% స్ట్రైక్ రేట్తో ఇక్కడ గెలుస్తారు. అంటే మాగంటి గోపీనాథ్ గారు గత 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధి కనిపించదా అంటే ఏం చెప్తారు? చూపించండి. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి చూపించండి. నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే, నవీన్ యాదవ్ అన్న గెలవక ముందే దాదాపు 200 కోట్ల దాటి వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. నవీన్ యాదవ్ అన్న గెలిచినా గెలవకపోయినా అవి కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు గెలవద్దు? బీఆర్ఎస్ ఎందుకు గెలవద్దు అంటేనా, ఏదైతే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ హైదరాబాదు సరౌండింగ్స్లో లాస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకటి, ఓకే, దాని తర్వాత మొన్న కంటోన్మెంట్ ఒకటి, ఇప్పుడు ఇది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయభ్రాంతులకు చేసి ఈ కేసీఆర్ అండ్ కో ఫ్యామిలీ, ఈ ఆలీబాబా 40 దొంగలు అందరు కలిసి భయభ్రాంతులు చేసి ఉన్నదంతా దోచుకున్నారు కదన్న. 10 సంవత్సరాలు తెలంగాణను దోచుకున్నారు. ఇంకేమున్నది? ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పుల్ని వాళ్ళు దాచుకునేవన్నీ తీయడం, ఇవన్నీ ప్రాసెస్లో అవి జరగాలంటే ఇక్కడ కంపల్సరీ నవీన్ యాదవ్నే గెలవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మినిస్టర్ లేరు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్. నవీన్ యాదవ్నే గెలిస్తే బీసీలో 100% నవీన్ యాదవ్ మినిస్టరు. దానివల్ల ఇంకా మీకు ఇక్కడ జూబ్లీహిల్స్ కానీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రాంతాల్లో కానీ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ మెరుగ్గా జరిగింది.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మంత్రుల మధ్యనే గొడవలు. మొన్న కొండా సురేఖ ఇన్సిడెంట్ చూసాము. వాళ్ళ కుమార్తె కూడా కొన్ని సీఎం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నిన్న మీడియా ముఖంగా వచ్చి కొండా సురేఖ గారే సారీ చెప్పినట్టు ఇదంతా కూడా కేటీఆర్ గారు చెప్పారు. అంటే దందాల విషయంలో, సెటిల్మెంట్ల విషయంలో వాళ్ళకు వాళ్ళే గొడవలు పడతా ఉన్న పరిస్థితి అన్నట్టు మాట్లాడారు. నా బామరుదుల గొడవల కన్నా ఈ పెద్ద గొడవలు ఏం కాదన్న. కుటుంబాలనే కొట్టుకొని వస్తారు వాళ్ళు. కడుపులో కత్తి పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఇప్పుడు మినిస్టర్స్ మధ్య కొన్ని ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు కానివ్వండి, లేకపోతే కొన్ని డిస్కషన్ జరుగుతాయి. అది అసలు ఎవరూ ఎక్కువ తీసుకోరు. దాన్ని ఎక్కువ తీసుకొని దాన్ని మెంటల్ స్ట్రెస్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు అసలు దాని మీద ఎటువంటి కాన్సన్ట్రేషనే లేదు. ఇప్పుడు కొట్టుకుంటారు, చిన్న చిన్న విషయాలు అరుచుకుంటారు, తిట్టుకుంటారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అంతనే ఎక్కువైపోతారు. ఇప్పుడు మీరు ఖమ్మం అన్నారు కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా గెలుస్తాడో, కుర్చీ వేసుకొని కూర్చుంటా ఎట్లా గెలుస్తాడో చూస్తారు అన్నట్టు కేటీఆర్ కూడా చేస్తున్నారు వ్యాఖ్యలు. అవును, గెలుస్తాడా? ఎందుకు గెలవడు? దేనికోసం 100% గెలుస్తారు. వన్ సైడ్ గెలుస్తారన్న. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఇదంతా మేము అక్కడే మేము ఖమ్మం వాసులమేగా. అందరూ అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటారు, చాలా అసలు బ్యాడ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటే జాలీగా ఓ గెలవరు అంతే అన్నారు కదా. స్టార్టింగ్లో కూడా అయిపోయిందని మాట్లాడుతున్నారు. స్టార్టింగ్లో కూడా అంతే అన్నారు. ఇప్పుడు మీకు టికెట్ ఇట్లేదు, ఆడ గెలుస్తారు. బీఆర్ఎస్ కందాల ఉపేందర్ రెడ్డి ఓ మామూలు అది కాదు ఇది కాదన్నారు. ఏమైంది? 60,000 మెజారిటీ వచ్చింది. రాలేదా? నెక్స్ట్ అదే ఉంటుందన్న పరిస్థితి. మొన్న దీపావళి బాంబులు పేలుతాయి అన్నారు. ఈ దీపావళికి వచ్చేసింది, ఇప్పటికీ బాంబులు పేలేదు. పేలుతాయి, కుస్తు బాంబులు పేలినాయి. పేలుతాయి అన్న. ఇప్పుడు నెక్స్ట్ బాంబు ఇదే అయింది. ఇప్పుడు నీకు జూబ్లీహిల్స్ నుంచి ఫైర్ మామూలు ఉండదు. జూబ్లీహిల్స్ నుంచి నవీ యాదవ్ అన్న గెలిచిన తర్వాత ఫైర్ మామూలుగా ఉండదు. అక్కడ దాకా పాకుతాయి. కాళ్ళకు బల్బం వేసి తిరుగుతా ఎట్లా గెలుస్తారో చూస్తా. ఖమ్మం జిల్లాలో 10కి 10 మేము గెలుస్తాం, ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ ఓడిపోతారు అనమాట. మరి ఎవరు అన్నారు? కేటీఆర్ గారు అన్నారు. ఏమైంది? నీ మెజార్టీ తగ్గింది. తిప్పుకొని కొడితే 38, 39 వచ్చినాయి. ఈసారి ఖమ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం డౌన్ఫాల్ అంటగా. అట్లా ఏముండదు అన్న. అందరూ మీరు వాళ్ళని నేను ఏమంటున్నావు అని మీరు నన్ను అడుగుతారులే కానీ 100 అన్న. ఖమ్మం జిల్లా ఎప్పటికీ కాంగ్రెస్ జిల్లా. మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు గెలిచింది కూడా ఫస్ట్ కాంగ్రెస్ నుంచే. ఆయనకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వచ్చి ఒకసారి మినిస్టర్ అయిన తర్వాత, రెండోసారి గెలిచిన తర్వాత ఆ జిల్లా కంప్లీట్లీ కాంగ్రెస్ జిల్లా. ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని మాట్లాడుకున్నా కానీ, ఎన్ని గొడవలు పడ్డా కానన్నా వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ అన్నీ లెవెల్ అయిపోతాయి. అందరూ ఒకటైపోతారు. ఎంత మెజార్టీ వస్తుంది జూబ్లీహిల్స్లో? 50 నుంచి 60,000 మెజార్టీ వస్తుంది. పక్కన ఈజీగా వచ్చి. షూర్ అన్న. నీకు ఎందుకంటున్నంటే రెండు పార్టీలకి ఎన్ని కలిపితే ఎన్ని ఓట్లు వస్తాయో నవీన్ యాదవ్ అన్నకి అన్ని ఓట్లు వస్తాయి. గ్యారంటీ. మేమైతే ఫిక్స్ అయినా ఉన్నాం. అదే విధంగా కార్యాచరణ చేస్తున్నాం.